హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో వ్లాగ్ ఏంటంటే, ఈ మండే ఎండాకాలంలో అందరికీ చల్లగా మంచు కొండలోకెళ్ళాలని ఉంటుంది కదా! సో, ఈరోజు నేను స్నో కింగ్డమ్‌కైతే తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇదొచ్చేసి గచ్చిబౌలిలో ఉన్నటువంటి షరత్ సిటీ క్యాపిటల్ మాల్. అందరికీ అర్థం అవ్వాలంటే ఏఎంబీ మాల్‌లో ఫిఫ్త్ ఫ్లోర్‌లో అయితే ఉంది. ఇందులోకెళ్ళాలంటే రూ. 750 అడల్ట్‌కి, చిల్డ్రన్స్‌కొచ్చేసి రూ. 650 అయితే అవుతుందనమాట. సో, టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎళ్ళాలి. సో, లోపల ఏ విధంగా ఉంటుందో అంతా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో చూడడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు లోపలికైతే ఎళ్దాం. లోపలికి రాగానే ముందుగా మనం చేసేటటువంటి పనేంటంటే, చల్లటి మంచుకు మన బాడీ తట్టుకునే విధంగా జాకెట్స్, షూస్, గ్లౌజెస్ అయితే తీసుకోవాలి. ఇవి లేకుండా లోపలికెళ్ళినట్లయితే ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టుగానే గడ్డ కట్టుకొని పోతాం. సో, నేను ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మన బాడీకైతే తగిలించుకుందాం. సాక్సెస్ చూస్తున్నారు గదా! వెచ్చగా ఉండే విధంగా డిజైన్ చేశారు. సో, ఈ సాక్స్‌లేసుకొని షూ అయితే తగిలించుకున్నాను. ఇప్పుడు జాకెట్ కూడా యేసుకొని, గ్లౌజెస్ కూడా వేసుకున్నాను. సో, మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నేను చూడడానికి ఈ విధంగా ఉన్నాను. ఏ విధంగా ఉన్నానో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, ఇప్పుడు మనం రెడీ అనమాట లోపలికెళ్ళడానికి. ఈ విధంగా ఎళ్తేనే లోపల ఉన్నటువంటి మంచుకు మనం తట్టుకోగలం. అందుకే దీనికి మనకు 15 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు. లోపలికెళ్ళిన తర్వాత మనకు 45 మినిట్స్ అనమాట. మొత్తం 1 అవర్ అయితే ఇస్తారు లోపలికెళ్ళిన తర్వాత. 1 అవర్‌లో మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఇక మనం లోపలికైతే ఎళ్దాం. చూస్తున్నారు గదా! మనతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఎంతమందొచ్చారో. వన్స్ డోర్ ఓపెన్ చేయగానే చల్లగా గాలైతే వచ్చింది. వెంటనే ఇంకా ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో లోపలికైతే వచ్చాను. లోపలికి రాగానే సౌండ్స్ అయితే మీరు విన్నారు కదా! మొత్తం మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు. సో, అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బావుంది. నేనెందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, మ్యూజిక్‌కి మనకు యూట్యూబ్‌లో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నిజంగా ఇందులోకి రాగానే మంచుకొండలోకెళ్ళినటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క కింగ్‌డమ్‌లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. నా బ్యాక్ సైడ్‌లో చూస్తున్నారు గదా! ఇదంతా డాన్స్ చేయడానికనమాట. ఇందులో డిస్కో లైట్స్ పెట్టి మ్యూజిక్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. ఎంత డాన్స్ చేసినా స్వెట్ అయితే రాదు. ఎందుకంటే మొత్తం మంచు కదా! నేనైతే ఒరిజినల్ క్లిప్ అయితే వేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎంత హ్యాపీనెస్ ఫీల్ ఉంటుందో. చూసారు గదా! ఈ విధంగా మనకు 45 మినిట్స్ కంటిన్యూ‌గా మ్యూజిక్ అయితే ప్లే అయితేనే ఉంటుంది. కానీ ఇందులో డాన్స్ చేయడానికి రాదనమాట. మంచులో కాళ్ళు ఇరుక్కుంటూ ఉంటాయి. సో, ఈజీగా ఆయాసం అయితే వస్తూ ఉంటుందనమాట. సో, ఇక్కడి నుంచెల్లి కొంచెం ముందుకెళ్ళినట్లయితే కూర్చోడానికి మంచుతో చేసినటువంటి సిట్టింగ్ అయితే ఉంటుంది. ఏ మాటకి ఆ మాట భయ్యా! ఇందులో కూర్చోగానే చల్లగా ఉంది. ఇక్కడైతే కొద్దిసేపు స్పెండ్ చేశాను. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళగానే మనకిక్కడ 2 సీల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి నిజం కాదండో స్టాచ్యూస్. ఇక్కడ కొంచెం రిలాక్స్ అయితే అయ్యామనమాట. సో, వీటికి ఒరిగి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను. అదే విధంగా ఇక్కడి నుంచెల్లి కొంచెం ముందుకెళ్ళగానే మనకు హైట్స్ ఎక్కడానికి ఇక్కడ ఒక కొండ అయితే ఉంది. దీన్ని ఎక్కడానికైతే ట్రై చేద్దాం. ఈ యొక్క గ్లౌజెస్‌తో ఎక్కడానికైతే రావట్లేదు. ఎందుకంటే జారుతుందనమాట. అందుకే నేను గ్లౌజులైతే తీసి ఎక్కడానికైతే ట్రై చేస్తున్నాను. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ థ్రెడ్‌తో అయితే ట్రై చేస్తున్నాను నేను. ఆల్రెడీ ఐస్‌లో ఉన్నాం కాబట్టి చేతులన్నీ చల్లగా అయిపోయాయి. ఎక్కుతూ ఉంటే కొంచెం నాకు రఫ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎక్కలేకపోతున్నాననమాట. సో, మీరొచ్చినప్పుడు గట్టిగా ట్రై చేయండి. నా వల్లైతే కాలేదు. అదే విధంగా ఈ చలికి నేను తట్టుకోలేక మళ్ళీ వెంటనే గ్లౌజెస్ అయితే యేసుకుంటున్నాను. అంత విపరీతంగా లోపల చల్లగా ఉంది. ఈ యొక్క స్నో వరల్డ్‌లోకి వచ్చినప్పటి నుంచెల్లి ఒక చిన్న పిల్లోడిలాగా ప్రతి మూమెంట్‌ని చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తున్నాను. సో, ఇలా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిన నాకు జారుడు బల్ల అయితే కనిపించింది. ఇది కూడా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి వెంటనే ఒక ట్యూబ్ టైర్ అయితే తీసుకొని పైకైతే ఎళ్లి క్యూలో అయితే నించున్నాను. సో, ఇప్పుడైతే జారుతున్నాను. అలా కిందికొచ్చానో లేదో వెంటనే కాలు బట్టి గుంజి పక్కకైతే నెట్టేసి, "అరే బాబు! పక్కకెళ్ళి ఆడుకో" అన్నాడు. సర్లే అనుకోని సైలెంట్‌గా ఇక్కడైతే కూర్చున్నాను. అలా జారుడు బల్ల జారి అలసిపోయిన నేను చలికి వణుకుతూ సరదాగా పెంగ్విన్స్‌తో కూర్చొని కబుర్లయితే పెట్టుకున్నాను. కబుర్లు పెడుతూ ఇక్కడి నుంచెల్లి చూడగానే దూరంగా ఒక గుహ అయితే కనిపించింది. అరే! ఈ గుహేదో బావుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఎళ్లి ఇలా గుహకైతే అతుక్కున్నాను. అలసిపోతున్నామే అని బాడీకి అనిపించేలోపే మ్యూజిక్ అనే ఇంజెక్షన్‌ని చెవుల ద్వారా బ్రెయిన్‌కేసి మనలో తెలియని ఎనర్జీనైతే క్రియేట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీతో ఇలా కుప్పిగంతులైతే ఏసి
చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ యొక్క పిల్లలతో కలిసి. ఇలా ఎంజాయ్ చేస్తూ దూరం నుంచెల్లి ఇలా చూసేసరికి ఆ యొక్క గుహలో చిన్న పిల్లలున్నట్టుగా అనిపిచ్చింది. అందుకే తొందరగా వెళ్లి ఇందులో చూశాను. సో, లోపల పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇందులోకి మనం వెళ్ళడానికి ట్రై చేస్తే వెళ్ళనీకైతే పాసిబుల్ అయితే లేదు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంది. లోపలికెళ్తే బయటకొస్తానో లేదో అనిపిచ్చింది. చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఈ యొక్క చల్లదనానికి అటు ఇటు గెంతిన నాకు స్నో అయితే షూలోకెళ్ళింది. ఐస్ నా కాలికి తాకగానే డీప్ ఫ్రిడ్జ్‌లో నా కాలు తీసి పెట్టినట్టుగా అనిపిచ్చింది. వెంటనే కూర్చొని ఈ యొక్క షూలో ఉన్నటువంటి మంచు తీసి మొత్తం సెట్ చేసుకున్నాను. ఇక్కడి నుంచెల్లి చూడగానే నా ఎదురుగా ఒక డీర్ అయితే కనిపిచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్లి డీర్ దగ్గర నించొని కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు గదా! ఎంత రియాలిటీగా ఉందో. దీనికి వెనక సైడే మనకు రథంలాగా ఒక బాక్స్ అయితే ఉంది. ఇందులో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జారుతుంది. సో, దీని పైకెళ్ళి కొన్ని స్టంట్స్ అయితే చేశాను ఈ విధంగా. ఒకసారి స్నో కింగ్‌డమ్ మొత్తం చూడ్డానికి చుట్టూ ఏ విధంగా ఉందో కెమెరా చుట్టూ తిప్పి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు గదా! చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా రియాలిటీగా ఉంది. ఇలా ఎంజాయ్ చేసే నాకు కొంచెం దూరంలో బియర్స్ అయితే కనిపిచ్చాయి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వాటితో పాటు కొన్ని ఫోటోస్ దిగి వాటిని ఇమిటేట్ చేస్తూ కొంచెం ఎంజాయ్ అయితే చేశాను. వీటితో ఫోటోస్ అయితే రియాలిటీగా వచ్చాయి. అదే విధంగా ఈ యొక్క బియర్స్ చూడడానికి కూడా మనకు రియాలిటీగా అనిపిచ్చాయి ఈ యొక్క స్నో కింగ్‌డమ్‌లో. అదే విధంగా ఈ యొక్క స్నో కింగ్‌డమ్‌లో జంప్ చేసేది కూడా ఉంది. ఎగురుదామని పరిగెత్తుకుంటూ వెళ్లి అడగగానే ఇది ఓన్లీ చిల్డ్రన్స్‌కేనంట. మనలా ఎద్దులాగా ఎదిగిన వాళ్ళకి కాదంట. సో, డిసప్పాయింట్‌మెంట్‌తో కొంచెం వెనకకైతే వచ్చాను. ఈ యొక్క స్నో కింగ్‌డమ్‌కొచ్చినప్పటి నుంచెల్లి ఎంజాయ్ చేస్తూ 45 మినిట్స్ అయితే తెలియకుండా ఈజీగా అయిపోయాయి. 45 మినిట్స్ అయిపోగానే 45 మినిట్స్ అయిపోయింది. లైట్స్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినప్పటికి వెంటనే బయటికైతే ఎళ్ళిపో అని అనట్లేరు. కానీ అప్పటికే చలికైతే చాలా అంటే చాలా వణికిపోయాము. చాలా మందైతే బయటికెళ్ళిపోయారు. నేనైతే ఇంక కొద్దిసేపు ఈ యొక్క మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూ ఇందులో డాన్స్ చేశాను. ఈ యొక్క స్నో కింగ్‌డమ్‌లో ప్లే చేసేటటువంటి సాంగ్స్ ఆల్‌మోస్ట్ తెలుగు మాస్ సాంగ్సే ప్లే చేస్తున్నారు. సో, డాన్స్ ఏసి అలసిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడైతే కూర్చున్నాను. అలా కొద్దిసేపు కూర్చున్నానో లేదో ఇక టైం అయిపోయింది బయటికైతే వెళ్ళమన్నారు. సో, డోర్ దగ్గరికెళ్ళగానే మన కోసం డోర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈ యొక్క ఎగ్జిట్ డోర్ అనేది ఎప్పటికప్పటికే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే స్నో అనేది మెల్ట్ అవ్వకుండా ఉండడానికి. బయటికి రాగానే చూస్తున్నారు గదా! ఎంతమంది తల షూస్‌ని తీసుకోవడానికి ఆరాటపడుతున్నారో. షూస్ అట్లా కాలికి బిగుసుకుపోతున్నాయన్నమాట స్నో వల్ల. ఇక నేను కూడా అందరితో పాటు నన్ను చలికి కాపాడినటువంటి జాకెట్‌ని, గ్లౌజెస్‌ని అదే విధంగా షూస్‌ని మొత్తం తీసేసి దేనికి సంబంధించినటువంటి సెక్షన్‌లో వాటినైతే ఏసేసాననమాట. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది స్నో కింగ్‌డమ్. ఈ యొక్క అడ్రెస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను వినండి. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఎంబీ మాల్ అనమాట. శరత్ సిటీ క్యాపిటల్ మాల్. ఇందులో 5థ్ ఫ్లోర్‌లో అయితే ఉంది. ఇక్కడికి రావాలనుకుంటే డైరెక్ట్ నేను కింద లొకేషన్ అయితే పిన్ చేస్తాను. అక్కడి నుంచెల్లి మీరు డైరెక్ట్ ఇక్కడికైతే రావచ్చు. ఈ యొక్క వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మన ఛానెల్‌కి అయితే సపోర్ట్ చేసుకోండి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్‌లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.